ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని ఎన్నో సూక్తులు చూస్తూనే ఉన్నాం. పర్యావరణాన్ని కాపాడదామంటూ ర్యాలీలు చేస్తున్నా చాలా మందిలో మాత్రం మార్పు రావడం లేదు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉండడంతో భూమిపైన విధ్వంసం పెరిగిపోతోంది. నాగరికత పేరుతో అడవులను నరికేస్తూ జంతువులకు నివాసం లేకుండా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 నుంచి కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఆధునిక పోకడలకు తగ్గట్టుగా ఆకర్షణీయంగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. సిమెంట్, పీవీపీ వంటివి ఉపయోగిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి దంపతులు మాత్రం పర్యావరణ హిత ఇంటిని నిర్మించి అందరికీ పాత రోజులను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంతో పాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ తమ కలల ఇల్లు పచ్చగా చల్లగా ఉండాలని భావిస్తున్నారు. తమ ఇంటిని పర్యావరణ హితమైన పాత పద్ధతిలో నిర్మించుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగి కొండం లక్ష్మారెడ్డి, లలిత దంపతులు తమ ఇంటిని పర్యావరణ హితంగా నిర్మించుకోవాలని భావించారు. తన ఆర్కిటెక్ట్ మిత్రుడు కర్ణాకర్ రెడ్డితో కలిసి హంపి, వరంగల్ తదితర ప్రాంతాలలో పర్యటించి పలు ప్రకృతి హితమైన నిర్మాణాలను పరిశీలించారు. తమకు సమీపంలోని అనంతసాగర్ గుట్టల్లోని మట్టిని హైదరాబాద్ లో పరీక్షలకు పంపి నాణ్యత నిర్ధారించుకొని ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. ముందు సింగరేణిలో జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యాను. తర్వాత ఈ ఇల్లు కట్టడానికి ఆలోచించాము. ఇల్లు కట్టడానికి ఆలోచించి మా కొడుకు స్నేహితుడు కలిసి ఈ ఇల్లు ఇప్పిన తర్వాత ఇల్లు ఏ రకంగా కట్టాలనేది మేము ఊహించి ఈ రకం కడితే బాగుంటుంది డాడీ అనేది కొడుకు ఆలోచనతోటి, ఆ స్నేహితుడి ఆలోచనతోటి ఈ రకంగా మేము ఇల్లును స్టార్ట్ చేసి మట్టి, ఇసుక, సిమెంటు, డంగుతున్నంతోటి కలిపిన సిమెంటు తయారు చేసిన దాన్ని తెచ్చి దీనిలో మిక్స్ చేసి మట్టి జల్లి పట్టి మిక్స్ చేసి ఈ గోడలు ఈ రకంగా సాంచెలు కట్టి ఈ గోడలు పెట్టిన తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మనకు అనుకూలమైన స్థితిలో ఎండలు కానీ వానలు కానీ చలి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చాలా కాలం బతికే అవసరాలు ఈ ఇంటి మట్టి ఇంటిలో ఉపయోగం ఉన్నది. దీన్ని ఉపయోగించి ఈ ఇల్లు ఉపయోగం ఏంది అని అంటే మనం ఎక్కడ చూసినాము అని అంటే మన తెలంగాణలో లేదు ఇక్కడ. కాకపోతే ఇది కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ ఇవి యూజ్ చేస్తారు కాబట్టి అక్కడి ప్లాన్ తోటి ఇక్కడ తయారు చేసి ఇల్లు కట్టడానికి అవకాశం మనకు దొరికినప్పుడు మనం కట్టుకున్నాం. దీనిలో ఉన్న స్థానం ఏంటి అంటే ఎండ తీవ్రత ఉండదు, చలి తీవ్రత ఉండదు. అన్ని కాలాలు ఒకే రకంగా ఆలోచిస్తే బాగుంటుంది అని మన అందరూ దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం ఈ రకంగా కట్టుకుంటే చాలా కాలం కొంత అవకాశం ఉంటుంది మనకు అనే ఆలోచనతోటి ఇది ఇల్లు కట్టినాం. కొంచెం అనారోగ్యంతో ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాక సంవత్సరం నుంచి ఏమి ఆరోగ్యము బాగానే ఉంటుంది. మాకు సంతోషంగా ఉన్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగా అందరూ కట్టుకోవాల్సిన సిమెంటు, ఇటుక ఇవంతా రేట్లు పెరిగినాయి. దీనికి చూసే వరకు ఇది చాలా తక్కువ రేట్లు అయింది. మా కొడుకు నొప్పించి మాకు కట్టించారు. పాతిళ్ళు మట్టి గోడలు తొక్కి పెట్టినప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అలాగనే అనారోగ్యంతో బాగా ఉంటున్నాము. మాకు నచ్చినట్టు మేము కట్టుకున్నాము. ఎవరు ఎంతమంది ఎక్కిరించినాము, మేము చేసే పని మేము చేసుకున్నాము. మాకు చాలా మంచిగా ఉంది. అందరూ బెంగళూరు, కర్ణాటక, గుంటూరు వాళ్ళంతా వచ్చి చూసి పోతున్నారు. చాలా బాగా కట్టుకున్నారు. ఇంత తక్కువ రేట్ల ఎట్లా అయింది అమ్మ అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఏదో మరి అయింది, అట్లా మేము చేసుకున్నామని చెప్పినాము. కేవలం మట్టి, జిప్సం, డంగు సున్నం, ఇసుక ఉపయోగించి పిల్లర్లు లేకుండా ఆధునిక హంగులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. రంగులు సైతం సహజ సిద్ధమైనవే వాడారు. 230 గజాలలో 31 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తయింది. అయితే దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా తమ ఇల్లు ఉంటుందని లక్ష్మారెడ్డి చెబుతున్నారు. పాతకాలం పద్ధతిలో నిర్మించడంతో ఇల్లు మట్టి వాసన వెదజల్లుతోందని, లోపల ఉష్ణోగ్రత కూడా పెరగదని తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండడంతో ఈ తరహా గృహాలకు డిమాండ్ పెరుగుతోంది.